వెల్కమ్ టు హన్స్ ఇండియా వెబ్ కాన్వర్సేషన్స్. మనతో ఉన్నారు భానుమతి రామకృష్ణ. భానుమతి రామకృష్ణ film is releasing on AHA on July 3rd. It's an OTT platform and we have with us the lead pair Bhanu and Ram. Bhanumati Ramakrishna, Saloni Luthra and Naveen Chandra. Welcome. Hello, Andy. Saloni and Naveen. Hello. Very glad to have you here, Naveen. In fact, everybody knows Naveen. He has acted in many films. ఒక చాలా వైవిధ్యమైన పాత్రలు పోషించారు. మనకి అందాల రాక్షసి, నేను లోకల్, అరవింద సమేత. ఐ మీన్ ఈచ్ డిఫరెంట్ ఇన్ ఇట్స్ ఓన్ వే. అసలు ఎంత మార్పు అంటే ఒకసారి గుర్తుపట్టలేనంత మనిషి మారిపోయి ఆ పాత్రలోకి అంత ఎమిడిపోయి చేశారు. అండ్ నవీన్ చంద్ర, ఐ థింక్ యు గాట్ మేడ్ అ లాట్ ఆఫ్ హ్యూజ్ ఫ్యాన్ బేస్. అందరూ వెయిట్ చేస్తున్నారు భానుమతి రామకృష్ణ కోసం. అందరికి నచ్చుతున్న ఒక నమ్మకం అండి, ఖచ్చితంగా. నేను కొంచెం చూసాను సినిమా ప్రీవ్యూ అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ ద లక్కీ పీపుల్. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇలాంటి లాక్డౌన్ టైంలో చుట్టూతో మనకి ఎంతో బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు ఇలాంటి చాలా రిఫ్రెషింగ్ రామ్ కామ్ రొమాంటిక్ కామెడీ, అది కూడా ఏంటంటే, లెట్ మీ జస్ట్ టేక్ వన్ మోర్ మినిట్ నవీన్ టు టాక్ అబౌట్ ద ఫిల్మ్. ఆడవాళ్ళకి ఇప్పుడు ద ఫిల్మ్ ఇస్ అబౌట్ రొమాన్స్ బిట్వీన్ పీపుల్ హు ఆర్ ఇన్ దేర్ 30s. చాలా మంది రిలేట్ అయ్యే ఫిల్మ్, ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు కానీ మగపిల్లలు కానీ కెరియర్ అంతా సెటిల్ చేసుకున్నాక పెళ్లి చేసుకుందాం అని ఒక వ్యూతో ఉన్నారు. కానీ మన సొసైటీ ఇంకా there is a lot to improve. ఇంకా ప్రీ కండిషనింగ్ ఏదైతే ఉందో, 30 తర్వాత ఆడపిల్లలకి చాలా పొగరుంటుంది, దే వోంట్ లిసన్ టు యూ అని ఒక వినడానికే చాలా ఇబ్బందిగా ఉండే ఆలోచనలు ఇంకా ఉన్నాయి. అది మగపిల్లలు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఒక ఏజ్ వచ్చినాక ఎందుకు పెళ్లి చేసుకోలేదు, ఇంత ఏజ్ ఎందుకు వచ్చింది, అలాంటి ఇన్ఫాక్ట్ సర్ప్రైజింగ్లీ మగపిల్లలు కూడా ఉంటుంది ఈ ప్రాబ్లం. ఈ సెన్సిటివ్ ఇష్యూని అసలు ఎంటర్టైన్మెంట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా చేశారు శ్రీకాంత్ గారు, ఫస్ట్ టైం డైరెక్టర్. సో నవీన్, కంగ్రాచులేషన్స్ ఆన్ ద ఫిల్మ్. అసలు ఈ రోల్ అంటే యూ డన్ సో మెనీ డిఫరెంట్ రోల్స్. ఈ రోల్ కి అడాప్ట్ ఎలా అయ్యారు అంటే, అసలు ఇది చాలా డిఫరెంట్ గా ఒక సింపుల్ తెనాలి రామకృష్ణ నేను ఆడియన్స్ కి చెప్పేస్తున్నాను. రామకృష్ణ ఇస్ ఫ్రమ్ తెనాలి, సో హీస్ తెనాలి రామకృష్ణ. అండ్ చాలా సింపుల్, ఒక చిన్న బొట్టు పెట్టుకుని చాలా సింపుల్ గా ఉంటారు. అండ్ హీ కమ్స్ తెనాలి రామకృష్ణ అంత బుద్ధివంతుడు కాదండి నేను, కానీ రామకృష్ణ. సో ప్లీజ్ టెల్ మీ. yes, so nice seeing you here. చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చిందండి ఈ ప్రాజెక్ట్ నా జీవితంలో. అంటే నాకు ఒక లో ఫేజ్ ఉన్నిందండి జీవితంలో. అంటే కెరియర్ వైజ్ గా మంచి కథలు కావాలి, మంచి రోల్స్ కావాలి, అంటే ఎక్కడో ఒక తపన ఉన్నింది. రావట్లేదు, వస్తుందేమో అని వెయిట్ చేస్తున్న టైంలో మ్యూచువల్ ఫ్రెండ్ అండి సురేష్ కొరుమేసి, మా ఫ్రెండ్, అంటే హీజ్ అ ట్రైనర్, మా జిమ్ ట్రైనర్ అనమాట. తన ద్వారా నాకు సో ఆ ఫ్రెండ్షిప్ లో మీరేం చేస్తుంటారు, అంటే నా గురించి తెలుసు, బట్ నేను అడిగాను మీరేం చేస్తున్నట్టు, ఇట్లా డైరెక్షన్ ఫిల్మ్ లో ప్లానింగ్స్ ఉన్నాయంటే, ఒకరోజు ఇలాగే సరే ఏం చేయాలనుకుంటే ఒకసారి చెప్పండి అని చెప్పాను. సో తను కథ చెప్పాడు నాకు. కథ ఏం చెప్పాడంటే, ముందు రామకృష్ణ అనే వ్యక్తి కొంచెం బొద్దుగా, జుట్టంతా పోయి బాల్డ్ గా ఉండి, కొంచెం స్టమక్ పౌంచ్ ఉండి, అంటే మనిషి చూడడానికి నార్మల్ సింపుల్ మ్యాన్ లాగా ఒక క్యారెక్టర్ రాసుకున్నారు. సో నాకు కథ చెప్పినప్పుడు నేను వెంటనే ఇది నేను చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లమ్ అని అడిగాను. సో కొంచెం ఆగిపోయారు. బ్రో ఏం మాట్లాడుతున్నారంటే, అవును బ్రో నాకు చాలా బాగా నచ్చింది, నేను మీకు చేస్తే ప్రాబ్లమా అంటే, మొత్తం అన్ని మారుతుంది, మేము చాలా చిన్న స్మాల్ టీమ్ తో స్మాల్ బడ్జెట్ చేయాలనుకున్నా, ఎనీథింగ్ ఈజ్ ఓకే, మీరు డిసైడ్ చేయండి, మీరు ఆలోచించండి. 3 days తర్వాత వచ్చారు, బ్రో ఇలా ఉండబోతుంది షూటింగ్, మేము ఇలా చేయాలనుకుంటా, మీకు ఓకేనా? జస్ట్ నేను రామకృష్ణ నమ్ముకుంటూ వచ్చేసాను, కథను నమ్ముకుంటూ వచ్చేసాను, మీరు ఏం చెప్తే అది చేస్తానన్నాను. సో ఇదంతా ఓకే అండి, బట్ హూ ఈజ్ రామకృష్ణ, వే డు ఐ ఫైండ్ హిమ్? థింగ్ ఇస్ ఐ డోంట్ నో హిమ్. హూ ఈజ్ రామకృష్ణ, ఎవరు అంటే, ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, నేను ఏం మార్చుకోవాలి? నన్ను చూస్తే మీకు ముందు ఈ గడ్డం అబ్బాయి ఇలా చెప్పే, గడ్డమోడు అంటారు, గడ్డం అబ్బాయి అంటారు, లేకపోతే చాలా పేర్లు ఉన్నాయి నాకు, సూర్య అంటారు. బట్ ఎక్కడున్నాడు రామకృష్ణ, వీడిని ఎలా పట్టుకోవాలి, హౌ అనే టైంలో నేను శ్రీకాంత్ ఫైండింగ్ రామకృష్ణ అని ఒకటి ప్లాన్ చేసామండి. సో వి స్టార్టెడ్ ఫైండింగ్ రామకృష్ణ.
సో మాట్లాడుతూ శ్రీకాంత్ గేవ్ మీ అన్ ఐడియా, ప్రతి మనిషిలో ఒక రామకృష్ణ ఉంటాడు అండ్ మనం పట్టుకోవాలి అంతే అన్నప్పుడు నేను ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ రామకృష్ణ ఇన్ మై ఫ్రెండ్స్, ఇన్ మై డ్రైవర్. అంటే నా షూటింగ్ స్పాట్ లో కొందరిని చూసినప్పుడు, అంటే ప్రతి మనిషికి ఒక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్ని ఉంటుంది. కానీ ఒక్క మనిషి నిజంగా అవతల ఉన్న వ్యక్తి నిజంగా పాజిటివ్ గా ఉన్నాడు అనుకోండి, లైక్ ఇంకొక వ్యక్తికి స్మైల్ వచ్చేస్తుంది, దే ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. సో ఈ ప్రాసెస్ అందరిని కలుస్తూ వాళ్ళలో ఉన్న రామకృష్ణ తీసుకుంటూ, తర్వాత నాకు అర్థమైంది నాలో కూడా ఒక రామకృష్ణ ఉన్నాడు, ఆ రామకృష్ణ నేను మర్చిపోతే ఎలా అనేసి నా రామకృష్ణ వాళ్ళ రామకృష్ణ మిక్స్ చేసి ఒక రామకృష్ణ క్రియేట్ చేశాను అంతే. బ్యూటిఫుల్. ఇన్ఫాక్ట్ ఐ వాంట్ టు ఫాలో అప్ ఆన్ దట్. ఇంకా కొన్ని ఒక క్వశ్చన్ కూడా అడగాలి దీని గురించి మీకు. అంతలోపు లెట్ మీ ఇంట్రడ్యూస్ సలోని లుత్రా టు ది ఆడియన్స్, తెలుగు ఆడియన్స్. ఐ థింక్ ఫర్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ సలోని ఇది ఇక్కడ తెలుగులో. Yes, first Telugu film. Yes. So let me tell you, Saloni has acted in some wonderful movies. Chala manchi selection of movies she has got, and ఎన్నో అవార్డ్స్ గెలుచుకున్న తను ఫిలిం యాక్టింగ్ లో. షీ హస్ డన్ సమ్ తమిళ్ ఫిల్మ్స్ అండ్ తమిళనాడులోనే కాదు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ చేసామండి. అవునా? Oh, this first Tamil film is with me. Yeah, Sarabam. So Naveen launched me in Tamil and now he's launching me in Telugu. I didn't launch her. The producers I mean, like, not launch me, not the right word, to like, he introduced me in a way, you know, like we started together. Oh, that's such a cute coincidence. Yes. It was a beautiful coincidence because when Bhanumati came, when Shrikant narrated, actually, Naveen and me are part of Bhanumati Ramakrishna also because of Sarabam, because Shrikant saw Sarabam when it had released and had approached me for another project, and then he kept pitching over the years. And then while I was shooting in New York for a film, that's when he narrated Bhanumati to me, Bhanumati Ramakrishna, and that was the script. I mean, it was very relatable, and also because it was fresh, and it was from it was a breeze of fresh after you doing intense work and everything. And then I said yes, and then after some time Naveen and me spoke, and I told Naveen, I'm planning to do this. And then after 1 month, while I still remember I was at a coffee shop, and I don't know what came over me, and I was like, I have to do this film. And after a few weeks, I got a call from Naveen saying, guess what, I'm playing your Ramakrishna in it. So it was so life is full of surprises, and I could not have asked for a better co-actor and a better surprise to have Naveen with me on board for the film. Oh, absolutely. In fact, he is he has in his own way made way into the people's hearts. In fact, let me ask you, Saloni, about your other film, Sarabam, which had got a lot of critical acclaim. Meeru, you have done your she got an award for Sarabam. Yes, she's got an award for Sarabam. Yes, she did. So and how talk about that film, please, because I would love the audience, my Telugu audience chala films chustaru, so I wish whoever has not watched that film has to see this. So and Sarah, also please go ahead. Yeah, no, and also how has the training in in theater and in acting helped you in approaching that? So for the first part of the question, Sarabam, actually, you'll be happy to know, is trending big time, especially, with this lockdown. It's suddenly I get messages on Instagram and, on Facebook every day that, we are loving this movie. So you can access Sarabam. It's online for you to watch. And it's a very cool crime thriller. It's very edgy and very fast. And Naveen and me got a lot of good name because of that film. And I think all of you will enjoy. It's accessible now online. And my journey started off as a theater artist because I was very scared of coming into the industry and making a fool of myself. I always took acting very seriously. I'm like, if I'm not trained as an actor, I will not know what to do with myself. So I went through the whole process of theater, and I'm an regular goer at Adi Shakti, which is in Pondicherry. That's one of my favorite theater spaces to be in also. And how Sarabam happened to me, and I was raw, when Sarabam happened, and I told my cameraman and the director that, I will just leave me, I'm all over the place because I'm a stage actor. I'm used to, so they were so nice enough. And more than all these things, Naveen was,
you know, he was there for me. You know, he taught me how to take light. He was he was the actor who told me, no, don't let any actor cut your light. Know how to take your angles. So my whole experience in the film industry has been so good. It has a lot to do with having Naveen as my co-actor, and I always say this in every interview that I'm thoroughly and truly Thank blessed for that experience. And yes, moving forward from there, I try to pick up films which are more socially relevant and encouraging. So I've done films all over, like in different languages. I've finished American films, Hindi, and yes, I hope for you to watch it. There's Kajal online for you to watch, and there's Olyam Olyam, which is a Tamil film, and now we are with Bhanumati here. Yeah. So what is it that you look for in while choosing a role for yourself? So Because you have done some really good cinema thank for you all so these much. last few films. I don't know, I feel very responsible as an actor. I feel that, you know, as an actor, it's some way your responsibility to you know, I feel movies is such a big medium to encourage and inspire people. If we can't use that medium through a performance or a choice of roles, and all that work is gone, you know, you should use that medium to bring up a life, to do something with that. So that's my, I try to pick up strong characters which will probably empower people and empower myself. Like honestly, Bhanumati, I've changed, that this film has changed me a lot. My perspective to life has changed with this film. And so has Kajal, and other film of mine where I was, that film came to me at a point of time in my life where I was questioning a lot of things. And when Kajal happened to me, my life changed. So I try to do these films. If I feel empowered, I can empower you. So it's more of that. And I try to dabble in scripts like that, because then once I'm on the set and I don't, Saloni doesn't exist. I'm like there 200%. So, Yes. Can There's a I very talk? Can I yeah, talk behalf of her for a while? yes. please, Naveen. Anyway, the next question is going to be on behalf of her. So This girl is like, oh my god. See, while working Sarabam, Tamil was a foreign language for her. You know, like she doesn't know a bit of Tamil. Okay, సో అక్కడ చాలా కష్టపడింది. అంటే ఆ డైలాగ్స్, ఆ వర్డ్స్ రావడానికి, అంటే తన డబ్ చేయకపోయినా Monologues. తన లిప్ సింక్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా హెల్ప్ అవ్వాలి, ప్లస్ క్యారెక్టర్ అవ్వాలి. అండ్ తమిళ్ తర్వాత తెలుగు, పాపం అండి నిజంగా. నాకు తెలిసి తన ఎగ్జామినేషన్స్ కూడా అలా చదివిండదు. స్క్రిప్ట్ ఎప్పుడు కాఫీ షాప్కి వెళ్ళినా, స్క్రిప్ట్ షాపింగ్కి వెళ్ళినా స్క్రిప్ట్ ఉంటుంది. కార్లో కూర్చుంటే డడ అంటే తనకు డైలాగ్ అంటే ప్రొనౌన్సియేషన్ ఒకటి తను చాలా దగ్గరగా చూసుకుని, బికాస్ తన ఎమోషన్, షీఈ్ అ వెరీ గుడ్ అట్ ఎమోషన్స్. బట్ తనకి ఎక్కడో ఆ లైన్స్ వల్ల అది ఎక్కడ పోకూడదని. అండ్ వన్ మోర్ థింగ్, ఈ అమ్మాయికి హ్యాట్స్ ఆఫ్ ఎక్కడ చెప్పాలంటే, అంటే భానుమతి 30 ఏళ్ళులా కనిపించాలంటే కొంచెం వెయిట్ యాడ్ చేయాలి బాడీకి. అంటే అది ఏంటి వెయిట్ అంటే ఒకేసారి వెయిట్ కాదు. యూజువల్లీ 30 years కి హెవీ ఫుడ్, డిప్రెషన్ ఉన్నప్పుడు హెవీ ఫుడ్ తిన్న వాళ్ళు, లేకపోతే ఎక్కువ స్లీప్ చేసిన వాళ్ళు ఎలా చేంజ్ అవుతారు, ఎలా ఉంటారు, దానికోసం తను చాలా కష్టపడింది. అండ్ మీరు చూసారు కదా ఫిలిం లో, మీకు ప్రాపర్ గా తన లుక్ చాలా ఆ ఏజ్ కి ప్రాపర్ గా సూట్ అవుతుంది. భానుమతి క్యారెక్టర్ కి చాలా ప్రాపర్ గా తను చేసింది, అండ్ చాలా వర్క్ హార్డ్ చేసింది. అండ్ శ్రీకాంత్ అయితే, ఐ థింక్ యూ కాల్ హిమ్ రౌడీ డైరెక్టర్, రైట్? ఆర్ వాట్? ఐ డోంట్ నో, సమ్ డైరెక్టర్ యూ కాల్ లైక్ హీఈస్ లైక్, నాకు ఇది, నువ్వు ఎంత పెద్ద యాక్టర్ అయి ఉండొచ్చు, ఓకే, యూ మస్ట్ బి హ్యావింగ్ ఆల్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అన్ని ఉండొచ్చు, బట్ నాకు ఇదే కావాలి, నాకు ఇదే కావాలి. అండ్ తను కూడా చాలా ఛాలెంజింగ్ గా తీసుకుంది. అండ్ మేము ముగ్గురం, అండ్ ప్లస్ సాయి మా డిఓపి, Four of us, yeah. 4 of us, లైక్ అంటే మొత్తం టీమ్ తో కలిపి, బట్ క్లోజర్ టు విజన్, డైరెక్టర్ విజన్ రీచ్ అవ్వడానికి మేము ముగ్గురం చాలా కష్టపడ్డాం. అండ్ ప్లస్ చాలా ఇష్టపడి చేసాం. So hats off to Saloni on that note. Thank you. It had come through like that. అందుకనే ఫిలిం లో కూడా వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్, అంటే చూసినంతసేపు యూ ఫెల్ గుడ్. She has this very nice classic look which is so different yet so striking, and you were looking so very fit into the role. అంటే ఆ రోల్ కోసమే నవీన్ చంద్ర ఉన్నారు, అది ఏదో ఎప్పటి నుంచో ఇలాంటి రోల్స్ చేస్తున్నారు అన్నట్టు మీరు ఉన్నారు. సో లెట్ మీ టెల్ యూ వాట్ ఐ సా ఆఫ్ రామకృష్ణ in you, that one, it is a film which has a strong female character, and in your stage in your career you obviously would be looking at some really characters, lead characters, which I don't know about your seeing your chart, your
So how did you agree to do a role where there is a strong female character, and maybe in a sense her character may be a little more forthcoming than yours, and you are all supporting her character always. So ilanti role meeku మీ career ki you did not think of those things. What attracted, what made you choose the role? See, what made me choose ante andi, see, like every man behind the success there's a successful man ki women untarani చెప్పి, like there's a say. So why can't men also be an example for that? అంటే ఇప్పుడు భానుమతి లాంటి అమ్మాయి, she's an independent girl and she believes in her thing and she has a conviction of living life. So and type, like she's going through a breakup and she's like all లైఫ్ మొత్తం మారిపోయింది. సడన్ గా ఒక సర్ప్రైజ్ వచ్చింది, అది రామకృష్ణ. అండ్ లేదండి, అంటే నాకేమనిపించింది అంటే దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ఇలా, అంటే నాకు తెలుసు, కొందరు తెలుసు. అండ్ ఎక్కడో నాకు కనెక్ట్ అయిందండి తన ఎంపవర్మెంట్. లైక్ యాజ్ భానుమతి తను ఏమనుకుంటే దానికి యాడెడ్ సపోర్ట్ గా రామకృష్ణ క్యారెక్టర్ శ్రీకాంత్ చాలా బాగా రాశారు. సో క్యారెక్టర్ పోర్ట్రే చేయడంలో మజా ఉంటుంది, ప్లస్ భానుమతితో 1-to-1 చాలా బాగుంటుంది అనేసి నేను said, you had made a right decision. Let me tell you, that was a question ఒకటి అండర్స్టాండ్ చేసుకోవడానికి మాత్రమే. సో when we talk about theater and all that, మీరు కూడా తెనాలి రామకృష్ణ లాగా మీరు కూడా బళ్ళారి నుంచి వచ్చారు, స్మాల్ టౌన్, బట్ డెఫినెట్లీ చాలా కల్చరల్లీ వైబ్రెంట్ అని విన్నాను. చాలా నాటకాలు కానివ్వండి, కళలకి, లిటరేచర్ కి చాలా పుట్టినీళ్ళు లాంటిది బళ్ళారి. దో ఇట్స్ ఇన్ కర్ణాటక, చాలా హ్యూజ్ తెలుగు పాపులేషన్ ఉంటుంది అక్కడ. సో మీరు అక్కడి నుంచి వచ్చారు. సో హౌ హ్యాస్ బీన్ యువర్ జర్నీ towards యాక్టర్ అవ్వడానికి మీకు ఏవేవి మీ ఇన్ఫ్లుయెన్సెస్? బళ్ళారిలో అంటే ఫస్ట్ అండి, బళ్ళారిలో మనుషులు చాలా మంచోళ్ళు అండి, ప్లస్ ఆర్ట్ కి చాలా ఎంకరేజ్. ఐ యూస్ టు బి డాన్స్ టీచర్ బిఫోర్, అంటే డాన్స్ చేసేవాడిని, స్టేజెస్ మీద డాన్స్ టీచ్ చేసేవాడిని. సో దే మేడ్ మీ అన్ యాక్టర్. లైక్ ఫర్ ఎవ్రీ పర్ఫార్మెన్స్ ఆఫ్ మైండ్ దే టు అప్రిషియేట్ మై వర్క్. అండ్ ముఖ్యంగా బయలాట అని ఒక ఆర్ట్ ఫామ్ అండి. సో ప్రతి పండగ ఉన్నప్పుడు, దసరా ఉన్నప్పుడు, లేకపోతే దివాళీ ఉన్నప్పుడు ముందు అది వచ్చి స్ట్రీట్ లో వచ్చి ప్లే చేసేవాళ్ళు. సో మేమందరూ కూర్చొని చూసేవాళ్ళం. మై గ్రాండ్ మదర్, లైక్ మాకు ఆ వీక్ వస్తే వీ టు వెయిట్, ఫెస్టివల్స్ ఏదైనా వస్తే వీ టు వెయిట్ టు సీ దట్ బయలాట. అంటే మహాభారతం, రామాయణం అన్ని వాళ్ళు యాక్ట్ చేసి చూపిస్తారు. సో సమ్వేర్ మై గ్రాండ్ మా she used to take me like to all these art forms and act. చిన్నప్పటి నుంచే like I used to sit on her and I used to dance, అంటే నాకు ఇష్టం. సో ఎక్కడో her encouragement was more. and బళ్ళారి కల్చర్ అండి, లైక్ చాలా మంచి కల్చర్ అండి అక్కడ. టేక్ ఇట్ ఫెస్టివల్, టేక్ ఇట్ టెంపుల్స్, టేక్ ఇట్ ఎనీథింగ్. ఇట్స్ అంటే అన్ని రకాల ఆల్ రిలీజియన్స్, అన్ని రకాల రిలీజియన్స్ ఉండే వాళ్ళు ఉంటారు. నా కాలనీలోనే నాకు తెలిసి 7 to 8 లాంగ్వేజెస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇట్స్ వెరీ గుడ్ ప్లేస్ అండ్ మంచి వైబ్ ఉంటుంది. ఏమంటే ఎండలు మాత్రం ఎక్కువ అండి. బళ్ళారి అంటే ఎండలకే భయపడతారు అంతేగాని ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్ అండి. అండ్ బళ్ళారిలో మీకు ఇంతమంది రామకృష్ణ కనిపిస్తారు, చాలా మంది ఉంటారు రామకృష్ణ. అంటే మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళకి చాలా ఆశలు ఎక్కువ ఉంటాయి. మిడిల్ క్లాస్ అబ్బాయిలకి, ఒక 30 years అబ్బాయికి ఏముంటుంది, డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, మంచి వైఫ్ కావాలి, ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి, అండ్ లైఫ్ సెక్యూర్డ్ గా ఉంటుంది. ఎంత ఉందో అంతలో హ్యాపీగా ఉండాలని ఒక మనుషులు అక్కడ ఉన్నారు. అండ్ అవునండి, ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఆ రామకృష్ణ లాంటి అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ఫాక్ట్ నేను మీకు ఇప్పటివరకు మీరు చేసిన రోల్స్, మీరు చేయాలనుకున్న రోల్స్ కానివ్వండి, హౌ డు యూ ఫీల్? అంటే మీరు ఆశించిన రోల్స్ వస్తున్నాయా? హౌ ఇస్ ద ఇండస్ట్రీ? హౌ హస్ ఇట్ బీన్ యువర్ జర్నీ ఇన్ ద ఇండస్ట్రీ? ఇట్స్ ఆల్ అబౌట్ వన్ డే, వన్ ఫ్రైడే అంటారు. నేనైతే అది బిలీవ్ చేయను. ప్రతిరోజు ఫ్రైడేలా బిలీవ్ చేస్తాను, ప్రతిరోజు కష్టపడతాను, ప్రతిరోజు వర్క్ చేస్తాను. అంటే మిగతా కష్టాలు ఏదని, కానీ కెమెరా ముందు నిలబడి అంతమందిని నచ్చేలా చేయించాలంటే అంత ఈజీ జాబ్ కాదండి. ఆ 2 కళ్ళు మమ్మల్ని చూస్తూనే ఉండాలంటే, మనం వాళ్ళని మెప్పించాలంటే అంత ఈజీ కాదండి. సో
ప్రతిరోజు అంటే ప్రతిరోజు నా వర్క్ ని ఇష్టపడుతూ కష్టపడుతూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉన్నాను. ఇండస్ట్రీ చాలా చెప్తారా, ఇండస్ట్రీ ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ మన తెలుగు ఆడియన్స్ అంటే వాళ్ళని ఏది ఫ్లాటర్ చేయడం కాదు. ఇప్పుడు నేను చేసిన ఫిల్మ్ నుంచి ఇప్పుడు దాకా నేను చేసిన మెసేజ్ ద్వారా కమెంట్ ద్వారా చెప్పేశారు. బాగా చేస్తే మటుకు తీసుకెళ్ళి ఇక్కడ కూర్చోబెట్టుకుంటారండి. ఇక్కడ కూర్చోబెట్టుకుని ఎప్పుడు వదలరు ఆ ప్రేమ. అదే సలోనికి చెప్పాను, సలోని దిస్ ఈస్ యువర్ ఫస్ట్ తెలుగు ఫిలిం. ఇఫ్ తెలుగు ఆడియన్స్ లైక్స్ యూ దెన్ దిల్ కీప్ యూ ఇన్ దేర్ హార్ట్స్. నేను ఎప్పుడు మర్చిపోరని చెప్పాను. ఎందుకంటే అందాల రాక్షసి చేసి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయిపోయింది. ఇప్పటికు అది మర్చిపోలేదు జనాలు. ఇప్పటికు ఆ ప్రేమ ఆప్యాయత ఇంకా అలాగే ఉందండి. Yes, I hope so that happens and they love and accept. Yeah, I agree with Naveen. Even till today, Andala Rakshasi continues to, అంటే ఇన్ని ఏళ్ళు అయిపోయినా కూడా యూజువల్లీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా లైఫ్ memory of cinema in your memory of this film is very less. అంటే చాలా it become very timely అన్నమాట. ఒక టైం కి ఒక ట్రెండ్ తర్వాత people forget, but Andala Rakshasi, that way Naveen, yes, congratulations for that role because it has stayed in people's hearts. And yeah, you're right about it. And Saloni, may I ask you, what was your preparation like for the role of Bhanumati? Yes, of course Telugu, yes, but apart from that, the whole disposition and approach to the role, how has it? So how many pizzas did you eat? How many burgers did you eat? That also, I think so that must have been a good part. And good part అండి, my producer, yes, she's a darling అండి. అంటే మా ఇద్దరనే కాదు, మేము ఒక 22 మెంబర్స్ క్రూ అండి అంతే. ప్రతి ఒక్కరికి ఫుడ్ నుంచి ఎవ్రీ, అంటే ఒక ఏమంటారు, ప్రతి రోజు సంబరమే అంటే మాకు షూట్ చేసేటప్పుడు. సో సలోని అయితే ఎవ్రీ 2 hours కి అయితే యష్ తినిపించేవాడు, శ్రీకాంత్ ఈ అమ్మాయి ఎంత తినిందో పాపం, చాలా తింది ఆ అమ్మాయి అప్పుడు. I think that should be the best part of your preparation. I think Hyderabad food ఎప్పుడు మర్చిపోతాను. And listen, Hyderabad food is so good. Who can complain? Who can complain? What have you eaten? Let's start with that. Everything from ulva charu to all the biryanis and pulaus to all Mysore bonda to everything you ask me. I've tried everything. So to take you a little back, so when Naveen and Shrikant, our director, came to pick me up at the airport, so they were like, Shrikant was like, oh, you're too thin to play Bhanumati. I'm like, what do you mean? He's like, no, you have to put on weight. So I thought he's just joking and pulling my leg. So I saw second day, third day, while we were discussing and eating, so much food is coming in and like they're pampering me. You want a milkshake? You want ice cream? I said, why are they being so nice to me? So Naveen is like, they want you to put on weight. So then I was pampering all the ice cream and all the milkshakes. But it was yes, the preparation, of course, food, and we had a great time putting on weight and experiencing all the amazing food Andhra has to offer. Other than that, my preparation, the biggest thing is Bhanumati really connected with me like instantly when the script was narrated to me, because she's very similar to my real life. Like Bhanumati is like a version of me, an extended version of me, because if you call about her upbringing, Bhanu's upbringing is very similar to mine. I share a very close relationship with my dad, and my choices of films and my choices of work is a lot to do with my dad's, my father's, I don't know how to put it, responsibility that he's put on me. So I try to choose films respectable and things which will make him proud also, and things which will make me proud. I think that has a lot to do with choices. And when we talk about Bhanumati, Shrikant spent a lot of time with Naveen and me. That credit goes fully to our director, because he spent, if you ask Naveen, I think many days with Naveen before I came. So when I came on set, we had to catch up. Like, he had to brief me a lot about the character. What struck out for me is that a male director has written and directed this film with so much sensitivity to a female character, to a female life. Being a woman, I can say that the film it's very real. There's no gloss that we have shown. If you see Ramakrishna or me, we are just talking simple, real. It's a pure, simple story. And to have a male director that nuanced into female emotions was something which really caught my attention, and it really helped me bring out Bhanumati sensitively to the audience, and I hope that connects. Yes. So you said you saw yourself. Yeah, please, Naveen. And one more thing, so there was food coming for Saloni. Okay, but
Srikanth told me, bro, stop gymming. I don't want your muscles. I don't want you to look big. I don't want you to look tough like Macho. Baldi. Yeah. No macho. I stopped working out, but somewhere a muscle memory unde. Still, I was little koncham unna, but Srikanth covered it properly, and the costumes were really good, which made me look like Ramakrishna. Yeah. So I was In not fact, eating much, and Saloni was eating much. A lot. A lot. Now, that's a little difficult to do. So, Saloni, I was just asking you, you saw a little of yourself in Bhanumati. Ramakrishna, like, did you, how many of Ramakrishnas did you see in real life? You know, you see, even you will see Ramakrishnas in real life. Every day you'll be surrounded by them. It's how you look at them. So for Bhanumati, that was lacking in her life. So she gets drawn to Ramakrishna. His niceness, his purity of heart, his innocence, you know, his genuineness. These things attract Bhanumati, because that is what she's lacking in her life. So for that matter, I'm sure even you, when you go, you'll also have a Ramakrishna in your life, as in a person who's, you know, very happy, who's happy with small things in life, who makes the best of his everyday, who brings a smile on people's faces. We all are surrounded by people like this. It's just that we don't tune into that. We don't, that doesn't catch our attention. So with this movie, I just would love for people to kind of indulge in smaller pleasures of life. You know, we always make this big checklist. Oh, if I have so much money in the bank, I'll be happy. If I have this job, I'll be happy. Or if I have, you know, this marriage or kids or whatever, everybody's dream list is different. But what about today? What about the small pleasures of life? Whatever, on a rainy afternoon, actually sipping a cup of coffee or recalling up a friend you haven't reached for a long time. Or actually, Bhanumati is a girl who's vulnerable. She's Yes. not a perfect girl, and we're not showing her perfect also. She's like you, me, like any girl out there who has her flaws, who has her good points also, and what she does with her flaws. She wants to be known for her choices, and Ramakrishna is a choice she wants to be known for, because she's following her heart. She's a girl who, if she thinks in her head, this is right and I'm not doing anything wrong ethically and morally, why should I be ashamed of it? And that is so true. And that's why when you see the movie, you'll see how their love kind of culminates for each other much later. But what is the journey they go together through? Yes. In fact, now when you're talking about all these things, it's interesting that the Telugu cinema is actually able to show these aspects, these finer aspects of life. Naveen garu, let me just ask you, what do you think of the current status of Telugu cinema? Ante OTT lo తీసుకోండి, because maybe there's OTT, even otherwise also. What do you think of the different cinema that's coming into Telugu film industry? one thing, Andy. First thing, Nenu, Saloni, Srikanth, and Yash, thank చేయాల్సింది శరత్ మరార్ గారికి. ఎందుకంటే see, we made an independent film. We don't know which platform, what platform తెలియదు, but we believed in the content. We started shooting and we finished the shoot. But ఎక్కడో అండి, శరత్ మరార్ గారు, the first person who saw Bhanumati Ramakrishna, and he said we are doing it. అక్కడి నుంచి it started, and again Srikanth, Mali, he started doing things well and all. Akkadi nunchi it went to AHA nunchi Allu Arvind garu, and maaku ekkada boost ochindante, AHA is taking the film, and Allu Arvind garu spoke personally to Srikanth, talking about the film, and he liked the film a lot. Annappudu, like, wow, industry is welcoming new content, welcoming new talent, and from long time ante it's there. మన తెలుగు ఇండస్ట్రీ ఎలాంటి సినిమా అయినా యాక్సెప్ట్ చేసి ఆడియన్స్ ఉన్నారు. నా ఒక్క నమ్మకం ఏంటంటే, ఏ మంచి సినిమా ఆడియన్స్ నుంచి తప్పించుకోవడం కుదరదు, ఖచ్చితంగా ఆడియన్స్ ని రీచ్ అయ్యే వెళ్తుంది అని ఒక నమ్మకం. అండ్ భానుమతి రామకృష్ణ అలాంటి ఆడియన్స్ ని తీసుకెళ్ళడానికి ఆహా, మరి శరత్ మరార్ గారు అండ్ ఆహా టీమ్, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆహా టీం ముందు చూసిన తర్వాత వాళ్ళకి ఎలాగైనా ఈ సినిమా మా ప్లాట్ఫామ్ కావాలి అనేసి దే లైక్ ద ఫిలిం. ఎస్ అండి, అంటే ఇట్స్ వెరీ గుడ్ అండ్ మ్యూచువల్. ఇప్పుడు అన్ని సినిమాలు అన్ని రకాల, అండ్ ఇన్ఫాక్ట్ మీరు చూస్తే లేటెస్ట్ కృష్ణ అండ్ ఇస్ లీలా, ఇట్స్ డూయింగ్ వెరీ, పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్, ద రివ్యూస్ ఆర్ వెరీ గుడ్, అండ్ ఇట్స్ డూయింగ్ గుడ్.
అంటే like industry is welcoming new talent and it's gonna continue, I think. So Naveen, this may be my last question to you about and in the Bollywood also there's a lot of talk about depression and highly demanding industries లో ఒకటి film industry. It's అంటే ఇప్పుడు చూస్తున్నాము TikTok అని అదని ఇదని సోషల్ మీడియాలో కూడా lot of youngsters. So it's let's not just, I'm not just talking about film industry, but since you have actually అంటే మీరు film industry లో చాలా high demanding, high pressure ఉన్న film industry లో ఇన్ని ఏళ్ళ నుంచి you have struggled, you have had your ups and downs also, let me restress. So అలాంటప్పుడు మీరు what has kept you going and what has brought you to this place? కానీ ఒకటి చెప్పాలనుకుంటాను, డిప్రెషన్ అనేది చాలా ఈజీగా ఫైట్ చేయొచ్చు నాకు అనిపించింది ఈ లాక్డౌన్ టైంలో. అండ్ ఈ లాక్డౌన్ తర్వాత మనం కొన్ని న్యూస్లు విన్నాం, నచ్చలేదు. అలాంటి న్యూస్లు కొంచెం బాధాకరమైన న్యూస్ కూడా విన్నాం. కానీ ఒకటేమనిపించింది అంటే ఆ న్యూస్ తర్వాత నాకు చాలా మంది కాల్ చేసి బాగున్నావా, ఎలా ఉన్నావు అని అడగడం స్టార్ట్ చేశారు. సో నాకు ఎక్కడో బాగా అనిపించింది, ఓకే ఇప్పుడు మనుషులు ఇంకో మనిషి గురించి ఆలోచిస్తున్నాడు, ఒక మనిషి క్షేమం గురించి ఆలోచిస్తున్నారు అండ్ కాల్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. సో మనం అందరూ ఒకటి కల్టివేట్ చేసుకుంటూ ఒకరిని ఒకరు సహాయం చేసుకుంటూ, అంటే ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి. రామకృష్ణ లాగా ఒక మంచి చిరునవ్వు, ఒక మంచి వైబ్రేషన్ ఇస్తే చాలండి. ఇంకా డిప్రెషన్ అనేది అలా ఎగిరిపోద్దండి. జస్ట్ ఒక మంచి చిరునవ్వు, ఒక మంచి స్మైల్ ఉంటే ఏ మనిషి అయినా సంతోషం ఉంటాడండి. సో నాకైతే డిప్రెషన్ అనేది ఇంకా జీవితంలో రాదని ఒక ఫీలింగ్ ఉందండి. వచ్చినా దాన్ని ట్యాకిల్ చేసే ఒక స్ట్రెంగ్త్ అయితే నాకు ఉంది. Strength within you and with మీరు అన్నట్టు people around, if we spread love and happiness, obviously ఎలాంటి ప్రాబ్లం అయినా we'll be able to. చూడండి, నాకు కాల్ చేసి బాగున్నావా ఆ ఒక్క పదం చాలు. ఓ గ్రేట్, వాళ్ళు నిజంగా గ్రేట్ అని చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ బాగున్నావా, యు ఆర్ ఫైన్, ఓకే, అంత చాలండి. వేరే ఏమి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఒక మనిషి ఇంకో మనిషితో. Absolutely. So Saloni, let me ask you, when did you learn? మీరు తెలుగు ఎప్పుడు నేర్చుకున్నారు? So I said మీరు తెలుగు ఎప్పుడు నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు? తెలుగులో చెప్పండి. కొంచెం very little Telugu now. I'll prompt, okay. Yeah, you prompt me, and I just want to I think Telugu is a beautiful language, and I have to do justice to it. I want to learn it properly rather than learning one line and not doing justice to it. And you know, languages are beautiful. You should give them that attention. And I'm sure you learn. You understand Telugu now. But ever మాట్లాడినా తనకు అర్థమైపోతుంది. Conscious of repeating and not being able to pronounce it correctly. తమిళ్ కూడా అంతేండి. తమిళ్ కూడా ఇప్పుడు ఎవరు మాట్లాడినా తనకు అర్థమైపోతుంది. We hope you will dub for your movie next time you do a Telugu film or a Tamil film. Yes, for sure. No, I'm definitely going to, because you can. I mean, I would love to do that. You know, I'll learn Telugu and I think you should do another film with Srikanth. Oh yeah, I should. Script in Telugu also. For that I should master Telugu first, because you write also lines. Yeah, having What's both that plan? combination will be a tough combination. So what are your plans? Are you planning to do any more films? Are there anything in the pipeline? What is your next plan, Saloni? Can I know? Yeah, surely. So I've already started. I'm looking, of course, at good Telugu films, and I've already started getting some scripts, and I've started learning Telugu. And my film Turned Out, which I just finished in America, that is due for release in August, September, depending on what the situation is in America. As we know, it's not so stable right now. So this is what is my lineup right now is Bhanumati Ramakrishna and Turned Out, which comes out in September, October, which is an American political film. And and I'm looking forward to being a more part of Telugu films, and I'm learning the language and I'm listening to scripts, and yes, I hope the journey is beautiful and fresh from welcome to Telugu industry. Yeah, yes, welcome to Telugu industry. We have an international actor in Telugu film industry. Yeah. I am really looking forward to watching more of Saloni's films. And your first Telugu film is with me again. Yeah. Yes, that's the biggest blessing. Like, you know, I couldn't have asked for a better. Any plan for Bollywood? Are you working for any Hindi films or any? Yeah, you will be glad to hear. In Bollywood also, in Hindi also, you will speak. I'm a better actor. I'm a lucky charm. We are going to do some path-breaking cinema together.
Yes, absolutely. I'm crossing my fingers for that. And Naveen, can I ask you, what are your plans? First, let me ask you, you know how many languages, Naveen? Meek any languages తెలుసు? తమిళ్, కన్నడ, తెలుగు, మలయాళం, పంజాబీ మాట్లాడతాను, బెంగాలీ కూడా కొంచెం మాట్లాడతాను. అన్ని భాషలు అర్థం అవుతుంది. మాక్సిమం ఆల్మోస్ట్ చాలా భాషలు అర్థం అవుతుందండి. బట్ 7 to 8 లాంగ్వేజెస్ మాట్లాడతాను. ఇంగ్లీష్, హిందీ అయితే కామన్ మన హైదరాబాద్ లో. It's taken. Yeah. That's very interesting. So what if, అంటే Naveen, after this film అంటే మీరు ఆల్రెడీ ఏమైనా వర్క్ చేస్తున్నారు? Of course, I mean ఇండస్ట్రీలో అంటే లాక్డౌన్ కు ముందు చాలా ఫిలిమ్స్ షూటింగ్ జరిగాయండి. ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ లో 1-2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి విరాట పర్వం, అది చేస్తున్నానండి. సో అది కొంచెం షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. లాక్డౌన్ అయిన తర్వాతనే ప్లాన్ చేయాలి. తర్వాత వరుణ్ తేజ్ ది బాక్సర్ ఒకటి ఫిల్మ్ ఉంది, అది కూడా షూట్ చేశాను. బట్ COVID-19 వల్ల ఇంకా క్లారిటీ లేదు. మిస్ ఇండియా కంప్లీట్ అయిందండి. కీర్తి సురేష్ నేను కలిసి మిస్ ఇండియా అన్న ఫిల్మ్ చేశాను. అండ్ తర్వాత మోసగాళ్ళు, విష్ణు మంచు, నేను, కాజల్ అగర్వాల్, నవదీప్, వి హావ్ డన్ ఫిల్మ్, అదొకటి ఉంది. 28 degrees ఒకటి రిలీజ్ ఉంది. చాలా లిస్ట్ అయితే చాలా ఉంది. చాలా వర్క్ చేశానండి. లాస్ట్ ఇయర్ ఐ వర్క్ ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ ఇవన్నీ పోస్ట్ ప్రొడక్షన్ లో జరుగుతున్నాయి. సో హోప్ఫుల్లీ ఒక్కొక్కటి మెల్లగా వస్తూనే ఉంటాయి. Yeah, hoping that at least some part of the shooting commences, కొంతమన్నా మనం షూటింగ్ చేయగలుగుతాము, మనకి పరిస్థితుల నుంచి బయటపడదామని we are hoping. Until then, until we have films in the theaters, let's watch. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. ప్లీజ్ గో అహెడ్. రామకృష్ణ నచ్చాడా, భానుమతి నచ్చిందా? ఇది నేను చాలా మీరు చూసారు కదా. సో నవీన్ చంద్ర గారు మీ యాక్టింగ్ చాలా నచ్చింది, కానీ యాజ్ అ ఉమెన్ ఐ రిలేటెడ్ మోర్ టు భానుమతి. దట్స్ అ వెరీ ఆన్సర్ యాక్చువల్లీ. Okay, easy question. In fact, I'm so as I wanted to congratulate Saloni on portraying a very sensitive character. A lot of women, చాలా మంది ఆడవాళ్ళు రిలేట్ చేయగలిగే క్యారెక్టర్. ఇన్ఫాక్ట్ మీ సినిమాలో నచ్చింది ఏంటంటే, అఫ్ కోర్స్ ఉమెన్ ఇష్యూస్ చాలా ఫిల్మ్ మేకర్స్ థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు తీసుకుంటున్నారు, కానీ మీరు చేసిన రోల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్సో టాకింగ్ అబౌట్ మెన్. అదైతే ఆ డిస్కోర్స్ మెన్, అది చాలా నచ్చింది నాకు. అండ్ ఐఎమ్ ఆల్సో గ్లాడ్ దట్ యాజ్ అన్ యాక్టర్ మీరు మేబీ ఐ కెన్ యాడ్ వన్ మోర్ క్వశ్చన్ బికాస్ ఇట్ హ్యాస్ టు ఎండ్ విత్ యువర్ ఆన్సర్ ఇంటర్వ్యూ. మీరు చూస్ చేసుకునే రోల్స్ యూ డోంట్ సీ వెదర్ ఇట్స్ అ లీడ్ రోల్ ఆర్ ఇట్స్ యూ హ్యావ్ డన్, అంటే మీరు లీడ్ రోల్స్ చేశారు, చాలా బాగా హిట్ కూడా అయినాయి ఫిల్మ్స్. వాళ్ళు మామూలుగా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నెక్స్ట్ రోల్ డెఫినెట్ గా యూ విల్ టేక్ అ లీడ్ రోల్ అని. మీరు అలా ఏమి యూ డోంట్ ఫాలో మెథడ్ అట్ ఆల్. So how do you do that and what's your theory? ఫస్ట్ టేక్ అండి, నాకు నేను మంచి కథలో ఉండాలండి. అది లీడ్ రోలా లేకపోతే సపోర్టింగ్ రోలా తెలీదు. మంచి కథలో నేను ఉండాలి, ఆ కథకు నాట్ గా నేను ఉండాలి, ఆ కథలో ఉండాలి. సో అది ఎలాంటి రోల్ అయినా కథకి యాడ్ అవుతూ కథ వల్ల జనాలకు నచ్చి, ఆ డైరెక్టర్ అంటే నాకు డైరెక్టర్ దేవుడు, అంటే డైరెక్టర్ విజన్ ని రీచ్ అవ్వగలిగితే నేను యాక్టర్ గా ఫీల్ అవుతాను. సో అలాంటి మంచి కథల్లో నేను పార్ట్ గా ఉండాలని కొన్ని సపోర్టింగ్ రోల్స్ చేస్తాను. నిజంగా లీడ్ రోల్ నా షోల్డర్స్ మీద నేను తీసుకొని ఒక సినిమాని ఆ కథని ముందు తీసుకోగలంటే అప్పుడు లీడ్ రోల్స్ చేస్తానండి. అదేండి నాకు బేసిక్ గా కంటెంట్ కథ బాగుంటే అందులో ఎలాంటి క్యారెక్టర్, ఒక్క షార్ట్ క్యారెక్టర్ ఇచ్చినా పర్లేదు, నచ్చితే చేస్తానండి. సో this is the secret to నవీన్ చంద్రాస్. అంటే మీరు చేసే ఏ రోల్ అయినా మనసులోకి అలా ఉండిపోవడానికి కారణం సిద్ధార్థ వర్మ కానివ్వండి, సూర్య కానివ్వండి, ఇప్పుడు రామకృష్ణ. సో కారణము ఐ థింక్ దిస్ ఇస్ ద ఫిలాసఫీ దట్ యూ టేక్ ఈచ్ రోల్ యాజ్, అంటే దాన్ని ఈ రోల్ ఆ రోల్ అని చూడకుండా హౌ మచ్ యూ పుట్ ఇన్ టు ద రోల్. సో కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్. కంగ్రాచులేషన్స్ ఫర్ భానుమతి రామకృష్ణ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ బోత్ ఆఫ్ యూ. ఈ రోజుల్లో ఎవరికైనా పేరుంటుందండి రామకృష్ణ. మేము ఇద్దరు పేటెంట్ తీసేసుకుంటాం, నేను సలోని, భానుమతి రామకృష్ణ పేటెంట్ తీసేసుకుంటాం. ఇన్ఫాక్ట్ such a beautiful name of a legendary actress also who was known for her feminist ideals. And భానుమతి రామకృష్ణ గారు అప్పట్లో వన్ ఆఫ్ ద, అంటే పెద్ద చక్రపాణి లాంటి పెద్ద లెజెండరీ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళందరికీ కూడా
నుంచుని సమాధానం చెప్పగలిగే ధైర్యము కాన్ఫిడెన్స్ ఉన్న పెద్ద యాక్ట్రెస్ డైరెక్టర్ భానుమతి రామకృష్ణ గారు. అండ్ ద ఫిల్మ్ ఆల్సో హ్యాస్ ఐ థింక్ తెలియకుండా అంటే ఆబ్వియస్లీ ఇట్ వాజ్ యూ సెడ్ మీరు చెప్పారు కదా భానుమతి రామకృష్ణ గారి నుంచి రాలేదు ఫిల్మ్, ఇట్ జస్ట్ కేమ్ ఫ్రమ్ ద నేమ్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్ నేమ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ మేము టైటిల్ గా పెట్టేసాం. Yeah. So, but I'm sure the film is carrying that forward, that confidence and the great actors, the legendary actors known for my favorite actors. So, in every way, it's a great movie for me, and I'm sure a lot of youngsters and people of all ages will relate to the movie. Enjoy. And I would like to add something. Family movie. Yeah, I would like to add something that this film, you know, OTT platforms, I think I personally feel it's the best thing that could have happened during lockdown or even after lockdown. You know, you're safe at your house. You can, and the beauty of Bhanumati Ramakrishna is that it's a very clean film. It's a very film that you can watch with your family, you can watch with your kids, and it will leave everybody in a very high spirit. It will leave everybody feeling good. You know, which you want, those feelings you want to share with your family. So I hope you enjoy watching this film with your families and friends, and it's also an attempt to make men and women sensitive, you know, with this sensitive in dealing with each other's emotions, and I hope that comes through with this film. Absolutely, it is actually. Congratulations again on the film, and you should watch it for Saloni. She looks beautiful. I just loved her eyes. Thank you so I'm much. sure you're going to make a lot of fan base in Telugu industry. Oh, Congratulations. I'm, with the grace of God, yes, I would love to be a more part of cinema here. And especially because I have such beautiful friends and people, and I feel so good having Naveen watch my back always. He's a friend for life, and I really couldn't have been more grateful. And waiting to launch you in Bollywood. Yes, yes. And thank you for doing this amazing interview with us. It was I'm such so a pleasure glad. to talk to. Thank you so much. It was Thank equally you, a pleasure thank for me. Thanks, Naveen. Thank you so Thank much you, for your time. thank you. See you around. Thank you, thank you. So that's Bhanumati Ramakrishna for you. Hope you guys enjoy the movie. Aha OTT channel lo vastundi July 3rd ki. Enjoy. Thank you so much.